నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! చూసారు కదా ముందు వీడియో. నేను ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చున్నామండి. అమ్మ వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. హాలిడేస్ కదా పిల్లలకి, ఇంకా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా కొన్ని డేస్ ఉండెళ్దామని చెప్పేసి వచ్చామనమాట. మేము అనుకున్నదైతే అన్ని రోజులు కాదండి. బట్ అనుకోకుండా అలా అన్ని రోజులు ఉండాల్సొచ్చిందనమాట. ఆల్మోస్ట్ 10 డేస్ దాకా ఉన్నామనమాట మేము. ఇక్కడేమంటే పైన మార్నింగ్ ఎంత బాగుందంటే నిజంగా ఆ సూర్యుడి కిరణాలు నా కళ్ళల్లో పడుతుంటే నేను అలా పైకెత్తి తల వీడియో తీయలేకపోతున్నాననమాట. ఇక్కడ జరుగుతుందది. నిజంగానండి ఎంత పీస్‌ఫుల్‌గా ఎంత బాగుందంటే ఈ వాతావరణంలో మనం ఉండాలి అన్న అదృష్టం చేసుకొని ఉండాలండి నాకు తెలిసైతే. అంత బాగుందనమాట. వెనకమాల గ్రీనరీ, అక్క వాళ్ళ ఇంటి పక్కన ఏమంటే చెరువు గట్టు, అలానే పొలాలు చాలా చాలా బాగుంది. మేమైతే ఇక్కడ బ్రష్ చేసి అదంతా ఫినిష్ చేసుకొని కిందకి వెళ్ళేసరికి అక్క పూరి చేసింది అని మీరు అనుకుంటున్నారు కదా! అయితే మీరు రాంగ్. అక్క ఏం చేయలేదండి. నేనే చేశాను. ఎందుకంటే మా అక్కకి పూరి కర్రీ ఇవి చేయడం రాదనమాట. సో, నేను అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇలాంటియన్నీ చేపించుకుంటూ ఉంటుంది. పూరి కూర కానివ్వండి, లేదంటే ఆళ్ళు తినాల్సినయి అనుకున్నయి అంటే వెరైటీ డిషెస్ అలాంటియన్నీ చేపిస్తూ ఉంటుందనమాట నా చేత. అలా అందరం టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడైతే కాఫీ అనేది తీసుకొచ్చారండి. తెచ్చింది ఎవరో కాదు, మా అక్క కాఫీ అనేది కలిపేసి అక్కడ పెట్టేసింది. మా అమ్మాయిని తీసుకురమ్మంటే మా అమ్మాయి అనేది తెచ్చిచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ తనొచ్చేసి మా బావగారండి. అంటే మా మేనత్త కొడుకేలే, నాకు బావే అవుతాడు. సో, మా బావగారు, అలానే మా అక్క వాళ్ళ పెద్దమ్మాయండి. ఆ అమ్మాయి, నేను. ఇక్కడ ఈ బుడ్డది ఎవరు అనుకుంటున్నారా? ఆ బుడ్డది ఎవరో కాదండి, నాకు మనవరాలవుతుంది. అంటే మా అక్కకి మనవరాలు ఈ అమ్మాయి వాళ్ళ కూతురనమాట. సో, ఈ పాప ఇప్పుడు ఇక్కడ ఎందుకుండిందంటే సెకండ్ డెలివరీ అయితే అయ్యిందండి. సో, అందుకని చెప్పేసి అక్క వాళ్ళ ఇంట్లో ఉండిందనమాట. మా అక్క వాళ్ళ పెద్ద పాప. సో, అందరం కూర్చొని అలా జస్ట్ కాఫీ తాగుతూ కొంచెం సేపు ఒక చిన్న క్లిప్ అనేది తీశాననమాట. చాలా బావుంటుందని చెప్పేసి. నాకిలా ఫ్యామిలీతో ఇలా టైమ్ స్పెండ్ చేస్తూ ఇలా ఫుడ్ కానివ్వండి, ఏదైనా ఇలా కొంచెం ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకునేవి, అలాంటి వీడియోస్ తీయాలంటే నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ మా ఫ్యామిలీ ఏమంటే అంత చూపించరు ఇంట్రెస్టు. సో, సరేలే అని చెప్పేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనెప్పుడు తీయను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా ఫ్యామిలీతో కూడా ఇలానే సేమ్ తీస్తానండి వీడియో అనేది. ఇక్కడేంటంటే ఇక్కడ ఈ పాప చూసారా మా అందరి వైపు చూస్తుందనమాట. ఏంటి వీళ్ళంతా తాగుతున్నారు, నాకెవ్వరు ఇవ్వడం లేదు అనేసి. సో, అందరం తాగాక తనకు కూడా కొంచెం అనేది పట్టించామనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మా అక్క వాళ్ళ పాప అని ఎవరైతే చెప్తున్నానో తను యాక్చువల్లీ నాకు కూతురవుతుంది. బట్ నాకైతే మేమిద్దరమైతే అలా ఉండమండి. ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటారు, సేమ్ అలానే ఉంటామనమాట. మా ఇద్దరి మధ్య బాండింగు నిజంగా చాలా అంటే చాలా బావుంటుందండి. ఏదైనా కష్ట నష్టము నేను తనతో చెప్తాను, తను నాకు చెప్తుంది. అలానే మా అక్క కూడా జెలసీ ఫీల్ అవుతుందనమాట. ఏదైనా నాకు చెప్పవు, పోయి మీ పిన్నికి చెప్తావు అని చెప్పేసి మా అక్క అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. అయినా కానీ మేమిద్దరం పట్టించుకోమనమాట ఆ మాటని. సో, తను నన్నొచ్చేసి పిన్ని అని కూడా చాలా రేర్‌గా పిలుస్తుంది. ఎక్కువ చూసినా బూలాం అట్లా పిలుస్తూ ఉంటుందనమాట. అదొక రకమైన మంచి బాండింగ్ అండి. ఏజ్ డిఫరెన్సే కానీ మా మధ్య బాండింగ్ మాత్రం ఒక ఫ్రెండ్ ట్రీట్ అనమాట. ఇక్కడ మీకు అర్థమైపోయే ఉంటుంది, స్టార్ ఆర్ట్ అనేది ఆడుతున్నామండి. ఈ స్టార్ ఆర్ట్ అయితే మేము స్టార్ ఆడటం తక్కువ, కొట్టుకోవడం ఎక్కువైపోయింది. సో, అలా ఉందనమాట. వీడియో తీసుకోవడము నాకేమంటే నేను యూట్యూబర్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏ పనినైనా అంటే ఇప్పుడు ఈ గేమ్ ఉండింది. ఈ గేమ్‌ని నేను అంత బాగా ఎంజాయ్ చేయలేకపోయానేమోనని ఎక్కడో కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను వీడియో రావాలి, నా వీడియో కోసం అన్నట్టు నేను చూస్తూ ఉంటాను. మరి అంతే కదా! ఎక్కడైనా సరే ప్రతి యూట్యూబరు నేననే కాదు ఎవ్వరైనా సరే వాళ్ళు ఒక టెంపుల్‌కి వెళ్ళనివ్వండి, లేదంటే ఒక
అంటే ఏదన్నా మంచి జర్నీస్ అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు నిజంగా వాళ్ళంతా అంటే మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే వాళ్ళకే సపరేట్‌గా కెమెరా వాళ్ళు లేదంటే ఒక ఫోన్ తీసి వీడియో తీసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. సో మాకై మేము సెల్ఫ్‌గా వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే కష్టమేనండి. అంత ఎంజాయ్ చేయలేము. బట్ అయినా పర్వాలేదులెండి. నాకెందుకంటే వీళ్ళిద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళైతే హెల్ప్ చేశారు. పర్వాలేదు సమ్ బెటర్ అనిపించింది ఈసారి మాత్రం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. మేమైతే అట్లా ఇట్లా కొట్టుకోలేదు. ఫస్ట్ నుంచి నేనేమంటున్నానంటే నేనే రాజునవుతాను. నాకే ఎక్కువ స్టార్స్ నేనే చేస్తాననేసి నేనంటూ ఉన్నా. బట్ వాళ్ళేమంటే లేదు లేదని చెప్పేసి అన్నారు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది కదా! ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అని. సేమ్ నాకు అలానే అయిందనమాట. లాస్ట్ ఫైనల్లీ నేనే ఓడిపోయానండి. అంటే రాజు, రాణి, మంత్రి, భటుడు అంటారు కదా! సో, ఆ భటుడు నేనే అయ్యాననమాట. ఇక్కడ అదే కౌంట్ చేస్తున్నాను. ఎవరికి ఎన్నొచ్చాయి ఏంటి అనేసి. మా అక్క వాళ్ళ చిన్న పాపొచ్చేసి రాజు అయ్యారు. సో, మా పాపొచ్చేసి రాణి అయింది. ఇంకా మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి నాకు ఏమంటే మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ అనమాట. నేనే అవుతా చూడు, నేనే అవుతా చూడు అనేసి. సో, ఫైనల్లీ నేనే లాస్ట్ వచ్చానండి. ఎందుకంటే 100కి ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉండడంతో నేనే తక్కువగున్నాననమాట. అలా చాలా ఫన్నీగా ఇంకా కొట్టుకోవడము, చాలా వీడియోస్ వస్తాయండి. డోంట్ మిస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఎంత బాగా ఎంజాయ్ చేశామో అండ్ మేమేమేం చేశామో, ఇంకొక మంచి విషయం అయితే మీతో చెప్పబోతాను. ఉండేవి అంటే నెక్స్ట్ వీడియోస్‌లో ఎవ్వరు మిస్ అవ్వకండి. ఓకేనా? చాలా హ్యాపీగా ఉన్నామండి మేము. ఆ 10 డేసు అయ్యో! అప్పుడే అయిపోయాయా అనిపించింది. అంటే అంతలా ఎంజాయ్ చేశామనమాట. ఇంకా కొన్ని రోజులుంటే బాగుండు అనైతే అనిపించిందండి. బట్ మనం ఎన్ని రోజులున్నా గానీ మన ఇంటికి మనకు వెళ్ళక తప్పదు గదా! ఎక్కడికి వెళ్ళినా, ఏం జేసినా మన గూటికి మనం చేరాల్సిందే తప్పకుండా. సో, ఇంటికొచ్చాక ఉందండి ఆ 10 డేస్ అక్కడ నేను ఏం జేయలే. ఎక్కువ తినడం, ఇంకా ఇలా గేమ్సు అలా ఇలా కొంచెం బయటికి వెళ్లి రావడం ఇవేననమాట. అసలే మనం కొంచెం ఇదిగా ఉంటాం. ఇంకా కొంచెం ఇదయ్యొచ్చామనమాట అక్కడికి వెళ్ళొచ్చాక. సో, ఇంటికొచ్చాక నాకు ఇంట్లో వర్క్ చేసుకోవడం అయితే నాకస్సలైతలేదండి. చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇన్ని డేస్ కొంచెం కూర్చొని అట్లా ఉండున్నాను కాబట్టి, ఇంకా ఎలాగైనా సరే ఇంక తప్పదు కదా! చిన్న చిన్నగా అంటే ఇంకా ఒక 2 డేసో మా పాపకొచ్చేసి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇక వచ్చేస్తున్నాము. అది కూడాను ఇంకొక విషయం కూడా ఉందండి. మీతో తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ వీడియోస్‌లో. సో, అదనమాట. ఫైనల్లీ మేమిక్కడ స్టార్ ఆర్ట్ అనేది ఆడేసాము. ఈ స్టార్ ఆర్ట్‌లో విన్నర్ ఎవరంటే మా అక్క వాళ్ళ చిన్న పాప, తర్వాత మా పాప, తర్వాత మా అక్క వాళ్ళ పెద్ద పాప. వాళ్ళిద్దరి పేర్లు గూడా చాలా ఫన్నీగా ఉంటాయి. పెద్ద పాప పేరొచ్చేసి శ్రావణి, చిన్న పాప పేరొచ్చేసి శ్యామల అనమాట. వీళ్ళిద్దరి పేర్లు ఇప్పటికి మేము కన్‌ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. శ్రావణి అంటే ఒకళ్ళని పిలుస్తాం, శ్యామల అంటే ఇంకొకళ్ళని పిలుస్తాం అనమాట. వాళ్ళ పేర్లు పిలవకుండా వేరే వాళ్ళ పేర్లు పిలుస్తా ఉంటాం అనమాట. సో, అట్లా అనమాట. అలా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. సో, ఇంకిక్కడేమంటే మేము డీమార్ట్‌కనేది రావడం జరిగిందండి. గుంటూరులో డీమార్ట్ ఉంటుంది కదా! చాలా అంటే చాలా పెద్ద డీమార్ట్ అండి. ఇంక అక్కడేమంటే షాప్ చేద్దాం అనేసి వెళ్ళానండి. నేనిక్కడ ఫ్లవర్ వాజులు తీసుకున్నానని ఒక షార్ట్ వీడియో పెట్టున్నాను. నా తమ్ముళ్ళు కానివ్వండి, నా సిస్టర్స్ కానివ్వండి వాళ్ళందరేమో "అక్క నువ్వు నిజంగానే కొంటున్నావక్క" అన్నారు. అరే! ఎందుకురా నా పరువు తీస్తారు అనేసైతే అనుకున్నాననమాట. సో, కొందామని ట్రై చేసినా బట్ మాకంత పెట్టేటట్టు ఏం లేవు కాబట్టి ఇంక అందుకని తీయలేదనమాట. ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక జస్ట్ బయటకైతే వచ్చి కూర్చున్నామండి. హాలిడేస్ అవ్వడం వల్ల ఫుల్లు రష్ ఉన్నారండి. డీమార్ట్ మొత్తం జనమేననమాట. ఇంక నేను డీమార్ట్‌లో ఏం తీసుకున్నాను, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఓకేనా? ఈ వీడియో నచ్చిందనేది నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి నన్ను, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.